హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక విషయం మాట్లాడుకుందామండి. మొన్న కొడుకు పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల సమస్యలు అని నేను ఒక వీడియో పెట్టాను కదా! ఆ వీడియోకి నాకు పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. నెగెటివ్ కూడా వచ్చాయండి. నెగెటివ్ అంటే ఏం లేదు, కొన్ని వచ్చాయన్నమాట. ఏమనంటే, మీకు ఆడపిల్లలు లేరా? ఆడపిల్లలుంటే మీరు అలాగే ప్రవర్తించేవారేమో అని. కానండి ఆడపిల్లలు నాకు లేరండి. నాకైతే అబ్బాయిలేను, ఇద్దరు అబ్బాయిలు. కానీ ఆడపిల్లలున్నా కూడా మనం అలా ప్రవర్తించకూడదనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే కూతురు పెళ్లి చేసిన తర్వాత పూర్వం తల్లిదండ్రులు ఎలా ఉండేవారండి? పెళ్లి చేశాక ఒక బిడ్డ పుట్టే వరకు కూడా కూతురింటికి వెళ్ళేవారు కాదండి. కూతురింట్లో భోంచేయకూడదు ఒక బిడ్డ పుట్టే వరకు అని. అలాగే కూతురింటికి వెళ్ళాలి అనంటే ఏదైనా ఒక ఫంక్షనో, లేదు ఏదైనా సమస్యో ఏదైనా ఉంటే మంచి గాని, చెడు గాని ఉంటే వెళ్ళేవారు. లేదు కూతురికి కష్టం వస్తే తీసుకొచ్చి కడుపులో పెట్టుకునేవారు. ఆ కష్టాన్ని తీర్చి మళ్ళీ తిరిగి పంపించేవారు. మా నాన్నగారు అనేవారండి. మా అత్తారింటికెళ్ళిన కొత్తల్లో నాకసలు మా అత్తగారింట్లో ఉండబుద్ధేసేది కాదనమాట. ఎప్పుడైనా సరే నాన్నగారు ఇంకొద్ది రోజులు ఉంటానండి అంటే, "అమ్మ అలా కాదమ్మా, వాళ్ళు అన్న టైంకి నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ పంపిస్తారు వాళ్ళు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఏ టైం చెప్పారో ఆ టైంకి నువ్వు రిటర్న్ వెళ్ళిపోవాలి" అనేవారనమాట. అలా అండి. పూర్వం పద్ధతులు అలా ఉండేవి కాబట్టి నేను ఆ వీడియో చేశానండి. ఇప్పుడేం చేస్తున్నారంటే, ఆడపిల్లని ఇచ్చుకున్న తర్వాత మొత్తం అల్లుడంటే మా కొడుకుతో చూసుకోవచ్చండి. కొడుకుతో సమానం అని చూసుకోవడంలో తప్పైతే లేదు కానీ, వాళ్ళ తల్లిదండ్రులను దూరం చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశమేనండి. అది అందుకని నేను ఆ వీడియో చేశాననమాట. అంతేగాని దానివల్ల మనం వాళ్ళని విమర్శించడమో, లేకపోతే వీళ్ళని విమర్శించడమో అని కాదండి. ఎందుకంటే సమస్య అనేది ఇద్దరి వైపు ఉంటుంది. పరిష్కారం అనేది చూసుకోవాలి మనం. నేను కాదని అనను. ఆడపిల్లని కన్న తర్వాత మనకు కూడా మగపిల్లాడు లేడనుకోండి, ఒక్క ఆడపిల్లే ఉందనుకోండి, ఆ తల్లిదండ్రులకు కూడా వేరే ఆధారం లేక, మా అల్లుడే కదా కొడుకు అని అనుకుంటారు. అందులో తప్పు లేదు. కానీ మొత్తం కొడుకు బిడ్డల్ని, కొడుకు తల్లిదండ్రుల్ని అంటే అవతల వాళ్ళని, వియ్యాల వారిని దూరం చేసేంత స్వతంత్రం అయితే వీళ్ళు ఉండకూడదండి. అది నా ఉద్దేశం అనమాట. అది ఆ వీడియో గురించి. ఆ టాపిక్ అయితే మనం వదిలేద్దాం. ఇప్పుడు నేను ఇంకో విషయం మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే న్యూ ఇయర్ వచ్చింది కదా! కొత్త సంవత్సరంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అంటే నా అనుభవాలే మీకు చెప్తానండి. ఈ మధ్య నేను సీరియల్స్‌కి బాగా అలవాటు పడ్డానండి. మధ్యాహ్నం పూట ఏవో 2, 3 సీరియల్స్ చూడడం, మళ్ళీ సాయంత్రం ఓ 2 సీరియల్స్ చూడడం. ఇదివరకండి మిషన్ కుట్టుకునేదాన్ని, తర్వాత పెయింటింగేసుకునేదాన్ని. ఇట్లా అనమాట. ఏదో ఒక యావిగేషన్ అంటూ ఉండేది. ఈ మధ్య కొంచెం టీవీ సీరియల్స్‌కి బాగా అలవాటు పడ్డానండి. కొత్త సంవత్సరంలో మన నిర్ణయాలు కొన్ని మార్చుకోవాలండి. ఏంటంటే, నేను కూడా 50 అబోవ్ అంటే 60కి దగ్గరలో ఉన్నాను. 60కి దగ్గరలో ఉన్నాం కదా! మనం ఎందుకు పనికిరాము అనే ఆలోచనని మనం మర్చిపోవాలండి. ఎందుకంటే మనం కూడా చెయ్యాలి. ప్రతి పని చేయాలి. ఇప్పుడు కోడలొచ్చిందనుకోండి, కోడలతో పాటు మన ఓపిక ఉన్నంత వరకు పని చేయాలి. అదైతే నా ఉద్దేశం అండి. ఎందుకంటే మనం పెద్దవాళ్ళమయ్యాం. పూర్వం అత్తగారిలాగా కాఫీ పెట్టి తీసురా, లేకపోతే అది చేసుకురా, ఇది చేసుకురా అని పెత్తనాలు చేయడం అది కరెక్ట్ కాదండి. మనం కూడా వాళ్ళతో పాటు మన ఓపిక ఉన్నంత వరకు నేనైతే ఫస్ట్ కాన్సెప్ట్ మీ అందరికీ చెప్తూనే ఉంటాను కదా! ఎప్పుడైనా సరే మన పని మనం చివరి వరకు చేసుకుంటూ వెళ్ళిపోవాలనేది నా ఉద్దేశం అండి. అలాగే కొడుకు పెళ్ళైనా కూడా మనం కూడా మన ఓపిక ఉన్నంత వరకు పని చేయాలి. పనే కాదండి, ఆ టీవీలకి అలవాటు పడి, అలాంటి ఫోన్‌లకి అలవాటు పడి అట్లా కాకుండా వేరే యావిగేషన్ అండి. నాకండి మిషన్ కుట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా బ్లౌజ్ నేను కుట్టుకుంటే ఆ ఆనందాన్ని మర్చిపోలేనండి. ఇదివరకు బయట వాళ్ళవి కూడా కుట్టేదాన్ని వయసులో ఉన్నప్పుడు. ఇప్పుడు బయట వాళ్ళవి కుట్టేంత ఓపిక లేదు సరికదా! నాది నేను కూడా కుట్టుకోవడానికి బద్ధకిస్తున్న పరిస్థితికొచ్చేసాను. అందుకని మనం అటువంటివి ఫోన్‌కి వెంపర్లాడటం, ఇలా టీవీలకి వెంపర్లాడడం కాకుండా మనకి ఓపికుంటే మిషన్ కుట్టుకోవచ్చండి. పెయింటింగ్ హాబీ ఉంటే పెయింటింగేసుకోవచ్చు. అల్లికలు అల్లుకోవచ్చు. పొద్దున్నే కాసేపు వాకింగ్ చేయొచ్చు. మెడిటేషన్ చేయొచ్చు. ఎన్నున్నాయండి మనకు పనులు. ఇవన్నీ మర్చిపోయి అమ్మ 60 ఏళ్ళొచ్చేసినియి, 70 ఏళ్ళొచ్చేసినియి. ఇంక మనం ఎందుకు పనికిరామా అన్న ఆలోచనకొచ్చేస్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మనం చేయొచ్చండి. మనం 70 ఏళ్ళేంటి మొన్న ఈ మధ్య అండి నాకు తెలిసిన ఒక ఆవిడ 104 ఏళ్ళండి. మా అమ్మగారు చనిపోయారు. అట్లా అంటే ఇప్పుడు 100 ఏళ్ల వరకు కూడా తన చేత్తో తన పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. లేకుండా లేరు. అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనం గూడా పని చేయగలగాలి, చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకూడదు అనుకుంటే మనం కూడా అన్నీ చేయగలమండి. ప్రతీదీ చేయగలం. మన కొత్త సంవత్సరంలో నేను ఈ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నానండి. టీవీ తగ్గిచ్చేయాలి. ఏ తర్వాత నాకెలాగో ఆల్రెడీ యూట్యూబ్ ఛానెల్ ఉంది. దీంతో కొంతవరకు కాలక్షేపం అవుతుంది. అలాగే నా బ్లౌజులు నేను కుట్టుకోవాలి. ఎన్ని చీరలు ఉండిపోయినాయండి. ఎంతో ఆత్మీయులు పెట్టిన చీరలకు కూడా నేను బ్లౌజులు కుట్టుకోలేకపోయాను. అవన్నీ కుట్టుకోవాలి. అవి వేసుకోవాలి. కొన్ని చీరలకి పెయింటింగ్ ఏసుకోవాలి.
ఇలా మనకున్న హాబీలని మనం వేసుకుంటే అండి చాలా మర్చిపోతామండి. ఆ మిషన్ కుట్టుకునేటప్పుడు ఏవో పాత సినిమా పాటలు నాకిష్టమండి. పాత సినిమా పాటలు చాలా ఇష్టం. అవి భక్తి గీతాలు కావచ్చు, పే రొమాంటిక్ సాంగ్స్ కావచ్చు, ఏవైనా సరే విషాద గీతాలైనా సరే, పాత సినిమా పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివి పెట్టుకొని వింటూ మిషన్ కుట్టుకున్నామనుకోండి అస్సలు టైం తెలీదు. గడిచిపోతుంది. ఓపికుంది కదా! ఓపికున్నప్పుడు చేస్తూ ఉండాలండి. మనం పెద్దోళ్ళమైపోయాం, వృద్ధులమైపోయాం. వయసైతే గుర్తు చేస్తుందండి. అలా అని నీకేమి జబ్బులు రావా? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి మాట్లాడతావని రేపొద్దున్న నాకు కామెంట్స్ పెట్టొచ్చు మీరు. నాకు కూడా వస్తాయండి. ప్రస్తుతం అయితే నా హెల్త్ కూడా బాలేదు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నాకు కూడా ఉన్నాయి. కానీ వాటిని మనం జయించాలి. ఎందుకంటే ఎంతసేపు బాలేదు, బాలేదు అని అనుకుంటే బాగోకుండానే ఉంటామండి. మా ఫ్రెండ్ అనేవారు పొద్దున్నే ఆవిడ ఫోన్ చేయగానే, "అమ్మో! నాకు బాలేదండి ఇవాళ" అంటే ఆవిడనేవారనమాట, "పొద్దున్నే మొదలెడతావు బాలేదని, ఇంక ఆ రోజంతా బాగోకుండానే పోతుంది" అని. మనం నిద్ర లేచినప్పుడే అండి మనం బావుంటాం, అందరూ బావుంటారు అని ఆ కాన్సెప్ట్‌తోనే మనం నిద్ర లేవాలటండి. మా ఫ్రెండ్ అలాగే చెప్పేవారు. "పొద్దున్నే బావుంటామని అంతా బావుంటుంది నీకు" అని. అలాగే ఇప్పుడు నేను ఎవరైనా సరే అండి ఒంట్లో బాగోకపోయినా సరే, "బావున్నారా?" అని అడిగితే బావున్నానని చెప్పడం నేర్చుకున్నాను. ఇలా నేను కొన్ని కొన్ని నిర్ణయాలండి కొత్త సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలనమాట. కొన్ని కొన్ని అమలు చేస్తున్నాను. పాత సంవత్సరంలో కూడా అమలు చేస్తున్నాను. దాన్ని కంటిన్యూ చేస్తాననమాట ఇక నుంచి. నా అనుభవాలను మీకు కూడా పంచుకుందాం అని చెప్పనే ఈ వీడియో అండి. నిజంగా అండి ఈ వయసొస్తుందని ఎవ్వరం కూడా భయపడకూడదండి. వయసొచ్చినా సరే మనకన్నా పెద్దవాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. తర్వాత మనకన్నా లోపాలున్నవాళ్ళు ఉంటారండి కొంతమంది. వాళ్ళని చూస్తే వాళ్ళకంటే మనం 100 రెట్లు బెటరు. కదా! ఇప్పుడు ఏ కన్నో లేదు, కాలో లేదు, చెయ్యో లేదు అనే వాళ్ళకంటే అన్ని అవయవాలుండి మనం ఏమీ చేయకుండా వృధాగా జీవితాన్ని గడపడం కరెక్టేనంటారా? కాదు కదా! అందుకని మన ఓపిక ఉన్నంత వరకు. ఇప్పుడు వయసులో ఉన్నంత హుషారుగా మనం ఇప్పుడు చేయలేం. నేనే అనుకుంటూ ఉంటానండి ఒక్కోసారి, నా పని స్పీడ్ తగ్గిందా? లేకపోతే నేను చేయలేకపోతున్నానా? అనుకుంటానండి ఒక్కోసారి. చేయగలం. మొక్కల పెంపకం నా హాబీ అండి. మొక్కల్ని గూడా పెంచుకుంటూ ఉంటాను. వాటి పని కొంత మనకి శరీరానికి మంచి ఎక్సర్‌సైజ్ అండి మొక్కల పెంపకం మాత్రం. ఆ మట్టిలో చేయబట్టి వాటిని తవ్వి కదులుతుంది మన శరీరం అంతా కదులుతుంది. ఆ విధంగా మొక్కల పెంపకం చేసుకోవచ్చు. ఎన్నో ఉన్నాయండి. మన హాబీసు మనకు నచ్చిన పనులు చేసుకుంటే ఏ వయసులోనన్నా మనం హుషారుగా ఉండగలం. అవునా కాదా చెప్పండి? వృద్ధాప్యం అనేది మననసలు జడిపించదు. 80 ఏళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఎంతో యాక్టివ్‌గా తన పనులు, తన వంట తను చేసుకునేవాళ్ళు చాలామందున్నారండి. అలాంటి వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, మనం కూడా బావుందాం. మనం బావుండడం అంటే అదేనండి అన్నీ చేసుకుందాం. ప్రతి పని మనం చేయగలం, చేస్తామండి. నడక. నడక ముఖ్యంగా మంచిదండి మనకి. ఈ మధ్య ప్రతిదానికి రోడ్డు మీదకెళ్ళగానే ఆటో పిలవడం నేర్చుకుంటున్నాం గానీ, కానీ కాదండి. ఈ ర్యాపిడోలవి వచ్చాయి. అవి రావడం వల్ల బుక్ చేసేసుకోవడం, ఎక్కేసుకోవడం. అలా కాదండి. నడిచి వెళదాం ఎక్కడికైనా సరే. నడక కూడా చాలా మంచిదండి. నడక మనకొచ్చిన మంచి మంచి విద్యల్ని మనం ఈ వయసులో కూడా మనం ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో ముద్ద కుట్టుతో అండి కోడిపుంజు కుట్టానండి నేను. మంచి దారాలతో సిల్క్ దారాలతో కోడిపుంజనమాట. ముద్ద కుట్టు ఎంత బావుంటుందో కర్టెన్ మీద కుట్టాను. తర్వాత అది మా అక్క తీసుకెళ్ళింది. అలాంటివి ఇప్పుడు మళ్ళా మనం కుట్టుకున్నాం అనుకోండి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ ఒక్కటి కుట్టి ఎంతో ప్రపంచాన్ని జయించినంత ఫీల్ అయిపోయాను అప్పట్లో నేను. అలాంటిది ఇప్పుడు కూడా మనం చేయగలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. మన మనస్సుకి మనశ్శాంతినిచ్చేవి, మన మనసును హుషారుగా ఉంచేవే మనం చేసుకోవాలండి. ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చోవడం, దాని గురించి ఆలోచించడం వల్ల ఆరోగ్యాలు పాడైపోతాయి ఈ వయసులో. కాబట్టి మనం యాక్టివ్‌గా ఉండాలంటే ఎలా ఉండాలి? మనకున్న మంచి మంచి అలవాట్లని మళ్ళీ మళ్ళీ మనం తిరిగి దాన్ని రీచార్జ్ చేసుకోవాలండి. అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే మనం చాలా బావుంటామండి. చాలా హ్యాపీగా ఉంటాం. ఏ వయసులో అయినా సరే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వృద్ధాప్యం అనేది మనని జడిపించదు ఇలా చేస్తే. అంటారండి కోడళ్ళు అంటారు, కొడుకులు అంటారు, భర్త అంటాడు. లేదు ఎవరో మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మనల్ని మాటలు అనకుండా ఉండరు. ఎందుకంటే పూర్తిగా మంచిగా మనం ఎవ్వరు ఏమి అనకుండా ఉండేంత గొప్పవాళ్ళం అయితే కాదు. మనం కూడా పొరపాట్లు చేస్తాము. మనం చేసిన ప్రతీదీ ఎదుటి వాళ్ళకి నచ్చాలని కూడా లేదండి. కాబట్టి ఇలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటూనే ఉంటాం. కానీ వాటి నుంచి మనం ఎలా బయటపడాలి? అని మనం ఆలోచించాలండి. అలాంటివే ఇవన్నీ అనమాట. మనకున్న హాబీసే మనకి రక్ష అండి. మనకి ఇప్పుడు పాటలు వినడం ఇష్టం. ఒక్క అరగంట పాటలు వినండి ఎంత హాయిగా ఉంటుందో. నాకు పాత సినిమాలంటే చాలా ఇష్టమండి. అవి చూడడం కూడా ఇష్టం. చాలా ఫీల్ అయిపోతూ ఉంటాను అవి చూస్తూ. హ్యాపీగా అనమాట. ఎందుకంటే మా నాన్నగారు అలాంటి వాటికి తీసుకెళ్ళేవారు. మా నాన్నగారు గుర్తొస్తారు. అవన్నీ గుర్తొస్తాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి నేను. అట్లా అనమాట. మన అలవాట్లే మనల్ని మంచిగా ఉంచుతాయన్నమాట. అందుకనే మనం మంచి అలవాట్లు చేసుకోవాలండి. పొద్దున్న లేవగానే చేతులు చూసుకొని మనం భూదేవికి నమస్కరిస్తాం కదా! ఆ రోజు మనం ఫస్ట్ అనుకోవాలటండి. ఈరోజు మనం బావుంటాం.
హ్యాపీగా ఉంటాం. చాలా ఆనందంగా ఉంటామని. అలా అనుకుంటూ లేద్దామండి. అలాగే అన్ని పనులు చేసుకుందాం. ఓపిక ఉన్నంత వరకు దేనికి మనం జడవొద్దు. మనం అన్ని పనులు చేయగలం, చేస్తాం. ఏ వయసైనా సరే అండి. చెప్తున్నా కదండీ! నేను కూడా 60కి దగ్గరలో ఉన్నానని చెప్పని. 60 అబోవ్ అయినా, 60కి దగ్గరలో ఉన్నా అందరం చేయగలం. వృద్ధాప్యం మనని భయపెట్టే పనే లేదండి. ఏమంటారు? మీ అందరూ ఈ వీడియో చూసినాక కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పే వాటిలో కొన్ని కొన్ని తప్పులుండొచ్చు. అన్నీ నేను చెప్పలేకపోవచ్చు. అందుకే చెప్తున్నా కదండీ! ముందు వీడియోలో కూడా నేను కొన్ని సరి చేసుకోదలిచాను. ఎందుకంటే అందరం పండితులం కాదండి. ఏవో మన అనుభవాల నుంచి మనం పాఠాలు చెప్తూ ఉంటాం పిల్లలకి. అంటే కొంత వయసు మనకొచ్చింది కాబట్టి. మనల్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలి కానీ, మనల్ని చూసి బాధపడేలా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఏమంటారు? వీడియో చూసి, వీడియో అంతా నచ్చితే గనక కామెంట్ చేయండి. ఎవరైనా సరే ఇలా చేయాలనుకుంటే నాకు తప్పకుండా చెప్పండి కామెంట్స్‌లో. నేను కూడా చాలా సంతోషిస్తాను. ఎందుకంటే నాకు ఈ ఐడియా అయితే నాకు బాగా నచ్చిందండి. ఇలా చేసుకోవడం ఒకసారి ట్రై చేశాను కూడా. తర్వాత ఎందుకనో టీవీకి అలవాటు పడ్డానండి. అందుకే దాని నుంచి దూరం అవుదాం అనుకుంటున్నాను. మీరందరూ ఏమంటారో నాకు తప్పకుండా తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.